హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మేము మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళకైతే మాత్రం చాలా సర్ప్రైజ్. ఎందుకంటే మా పిల్లలేమో అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొద్దు అని అంటున్నారు. సో వాళ్ళకైతే చెప్పకుండా మేమైతే వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మా పిల్లల లగేజ్ తీసాను. ఈ లగేజ్ అంతటిని ఇది ఒక పక్కన సగం లగేజ్, ఇంకా ఫుల్ లగేజ్ ఉంది, అది కూడా మడత పెట్టాలి. ఈ లగేజ్ అంతటిని కూడా నా ట్రైన్లో పెట్టాలి. ఎంతవరకు వస్తే అంతవరకు అయితే సర్దేస్తాను. ఇక ఇక్కడ ఆల్రెడీ కొన్ని బట్టలు మడత పెట్టి ఉంచేసాను. చూపించేసి కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను. అవి కూడా పెట్టుకోవాలి. టైం ఎంత అవుతుందో తెలియదు. టైం అయితే నైట్ 11:30 అవుతుంది. ఈ టైంలో నేను లగేజ్ సర్దుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ వర్క్ ఉంది. సో అందుకని చెప్పి వీళ్ళ లగేజ్ సర్దేస్తే పని అయిపోతుంది. నా లగేజ్ కదా లాస్ట్లో తీసుకుందామని చెప్పి ముందైతే వీళ్ళ లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ మా అమ్మాళ్ళకి చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామన్న ప్లాన్ అయితే మాత్రం మా పిల్లలది. చెప్పొద్దు అన్నారు. వాళ్ళకైతే వచ్చే వరకు కూడా తెలియదు. యాక్చువల్లీ లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న అమ్మమ్మకి చెప్దాము, తాతయ్య వస్తారు, మనల్ని తీసుకెళ్తారు అనేసి అంటే వద్దొద్దు, మనమే హ్యాండిల్ చేద్దాము, మనమే వెళ్దాము, తాతయ్య అమ్మమ్మలకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పారు. సో వాళ్ళ కోరికను కాదంటే ఇష్టం లేక మేమైతే సడన్గా ఇలా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి. ట్రైన్ వీడియో, షార్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టినప్పుడు చాలా మంది ఏమన్నారంటే సమ్మర్ హాలిడేస్ కదా అన్నారు. కొంతమంది ఏమో వచ్చి పేరెంట్స్కి ఇంటికి కావచ్చు అనేసి కామెంట్ పెట్టారు. మీరు అందరూ గెస్ట్ చేసింది అయితే కరెక్టేనండి. పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాము. అలాగే అది ప్యాక్ చేసేసుకున్నాము. మేమైతే ట్రైన్లోకి అని చెప్పి నేను కొత్తిమీర రైస్ చేశాను. కొత్తిమీర ఉండిపోతుంది కదా, మళ్ళీ వేస్ట్ కదా అని చెప్పి ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర రైస్ చేస్తాను. లేదంటే రోటీస్, కర్రీ అలా చేస్తూ ఉంటాను. ఏది అవైలబిలిటీ ఉంటే అలా. మీరైతే ట్రైన్లో ఏ ఫుడ్ ఇష్టపడతారో ఎక్కువగా నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే దాని కాంబినేషన్లోనే ఆనియన్స్, లెమన్స్ కూడా తీసుకున్నాను. ఇంకా టేస్ట్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన వాళ్ళు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం మాత్రం అమ్మమ్మ తాతయ్యలకైతే మాత్రం చాలా అంటే చాలా ఖుషి అయిపోయారు. అసలు చెప్పను కూడా చెప్పలేదు అనేసి మా అమ్మ డాడీ ఇద్దరు కూడా అన్నారు. ఫోన్ చేసి అడిగారు, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా తొందరగా రండి అనేసి. అంటే మేము ఈసారి రమ్ము, సమ్మర్ హాలిడేస్కి ఇక్కడే ఉంటామని చెప్పాము. కానీ సడన్గా అయితే సర్ప్రైజ్ ఇచ్చేసాము. వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయిపోయారు. మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాం, వైజాగ్ రైల్వే స్టేషన్లో. లగేజ్ చూద్దాం. మా అమ్మ వాళ్ళకి మా పిల్లలు అయితే మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు లగేజ్లు తీసుకొని మరీ వెళ్తున్నారు. అసలు ఉత్తప్పుడు లగేజ్ మోయమంటే మోయరు, కానీ అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామన్న ఉద్దేశంతో లగేజ్ అవి మోసుకుని వెళ్తున్నారు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు కదండి, అమ్మమ్మ ఇంటికే వెళ్దామని అంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అంటే అంత లవ్ ఉంటుంది పిల్లలకి. మీరు సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్తున్నారు నాకైతే కామెంట్ చేసేయండి. మా అమ్మ ఎన్నిసార్లు కాల్ చేస్తారు, మేము ఈసారి రాము అని చెప్పాను. అలాంటిది సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. యాక్చువల్లీ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు అసలు. ఎందుకంటే 2 చేతులతో లగేజ్ ఉంది. సో క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. వాళ్ళైతే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు.